విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం లక్ష్మి ఆధ్వర్యంలో మహిళా సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. బీచ్ షాక్ పాలసీ ద్వారా మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే జీవో నెంబర్ 362ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. హింసను మరింత ప్రేరేపించే విధంగా విశాఖ ఆర్కే బీచ్ లో మద్యం అమ్మకాలను పెడతామని చెప్పి ప్రభుత్వం జీవో నెంబర్ 362 విడుదల చేసింది. దీనికి నిరసనగా మహిళా సంఘాలు ఐక్యవేదిక అనేది నేడు కలెక్టరేట్ దగ్గర నిరసన చేపడుతున్నారు. వాళ్ళని అడిగి అసలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ అయితే అనే విషయాన్ని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మద్యం అమ్మకాలు జీవో నెంబర్ 362 పై మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మద్యం అమ్మకాల పైన ఏదైతే జీవో వచ్చిందో ఆ జీవోను వెనక్కి తీసుకోవాలి మొదటి డిమాండ్. అలాగే ఈరోజు విచ్చలవిడిగా మద్యం షాపులు పెట్టి ఈరోజు ఇప్పటికే యువత తూలుతూ ఉన్నారు. ఒక పక్క మహిళలపైన చిన్నపిల్లలపైన దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిపోయేదాన్ని ఇంకా పెంచి పోషించేది ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రజలకు ఏదైతే ఇబ్బందికరమో వాటన్నిటిని తొలగించాడు. అందుకని పక్క రాష్ట్రం నుంచి తెలుసుకోండి అని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందులో చాలా సీనియర్ ప్రభుత్వం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు ప్రజల బాగోగులు మీరు అర్థం చేసుకోరు అని అడుగుతున్నాం. ఈరోజు బీచ్లలో మద్యం షాపులు పెడతారు విచ్చలవిడిగా. ఈరోజు వారానికి ఒకసారి బీచ్లలో ఆహ్లాదకరం కోసం పోతారు. చాలామంది ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా యోగా రకరకాలుగా ప్రశాంత వాతావరణము అనేది బీచ్లలో చెప్తున్నారు. అలాంటి ప్రశాంతత వాతావరణాన్ని ఈరోజు అనానుకూలంగా చేస్తారా, ప్రశాంతత లేకుండా చేస్తారా? అందుకు కాబట్టి ఒకటే మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, మద్యం షాపులు పెట్టద్దండి. ఏదైతే 12 సెంటర్లలో మద్యం షాపులకు జీవో ఇచ్చింది, రేపు సెప్టెంబర్ 1వ తేదీన ఇక్కడ విశాఖపట్నంలో, తర్వాత చీరాల ఇట్లా అని చెప్తున్నారు. అందుకు కాబట్టి ఇప్పుడు తప్పేంటి అని అంటున్నారు. రేపు వ్యభిచార గృహాలు పెడతామంటారు, తప్పేంటి అని అంటున్నారు. ముమ్మాటికి తప్పు. ప్రజలకు ఏదైతే అసౌకర్యంగా ఉంటుందో వాటన్నిటిని కూడా మీరు ఆమోదించొద్దండి. అందుకు కాబట్టి ఒకవేళ కంటిన్యూషన్ చేస్తే మాత్రం దాన్ని తగలబెట్టేదానికి మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాం, తగలబెట్టడానికి సిద్ధమవుతాము. అలాగే మహిళా సంఘాలు ఒకటే కాదు, ప్రజలందరినీ, కవులను, మేధావులు, మధ్యతరగతి వాళ్ళ అందరినీ కలుపుకొని పోయి కూడా ఈ మద్యం షాపులకు నిరసనగా ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడం, ఇప్పుడు చూసుకుంటే మద్యం షాపులు అనేవి అనుమతి ఇచ్చారు. విశాఖ అనేది అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు చెప్తే ముందుగా విశాఖ పేరే ప్రతి దేశంలో కూడా వినిపిస్తుంది. అటువంటి విశాఖలో ఈ మద్యం షాపులు బీచ్లో అనుమతి ఇవ్వటం వల్ల ఎటువంటి పర్యవసానాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? చాలా తీవ్ర పర్యవసానాలు ఉంటాయి. ఎందుకు? ఈరోజు సముద్రం దగ్గర ఉంది. సముద్రం చుట్టూ, విశాఖపట్నం చుట్టూ సముద్రం ఉంది. ఇతర దేశాల నుంచి కూడా రవాణా ఎగుమతులు దిగుమతులు చేసుకునే దానికి ఎక్కువ ఇక్కడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు, ముఖ్యంగా విశాఖపట్నం నగరం. అందుకు కాబట్టి ఇలాంటి వాతావరణంలో మద్యం షాపులు పెడితే కనుక ప్రజలు అల్లకూలం అయిపోతారు, చాలా ఇబ్బందులకు గురవుతారు. మహిళలు కూడా బయటికి పోలేని పరిస్థితి ఉంటుంది, బీచ్లకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అందుకని ఈ ప్రభావం మాత్రం పెడితే కనుక చాలామంది ఇబ్బందులకు గురవుతారు. అలాగే ప్రభుత్వం కూడా పునరాలోచించాలి. ఒకసారి పట్టి 2 సార్లు ఆలోచించి ఈ మద్యం షాపుల జీవోను వెనక్కి తీసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ ప్రభుత్వానికి. ఒకవేళ మీరు దయచేసి, ఇప్పుడు కొన్ని చోట్ల ఒడ్డుదు ఇటుపక్క ఉన్నాయని చెప్తున్నారు, అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు అని అంటున్నారు. అంటే డైరెక్ట్గా బీచ్లో పెట్టేదానికి బీచ్కు దూరంగా ఉండేదానికి తేడా లేదా? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా ఉండదా? మీకు తెలివి ఉండదా? మేము చెప్తున్నాం. రేపు కలిసి ఫ్యామిలీగా బీచ్లకు వెళ్ళాలంటే కూడా చాలామంది భయపడతారు. అందుకు కాబట్టి దయచేసి మాత్రం వెనక్కి తీసుకోవాలా జీవోనని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మహిళా సంఘాల ఆధ్వర్యంలో. అమ్మ, మీరు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా ప్రభుత్వాన్ని, ఎంపీ గారిని మీరేం కోరుకుంటున్నారు? ప్రజల ప్రయోజనాల కోసం మీరు గద్దెనెక్కారు. అది మర్చిపోయి ఈరోజు మద్యం వల్ల అనేక కుటుంబాలు చిత్రమైపోతున్నాయి, రోడ్డును పడిపోతున్నారు. చిన్న వయసులోనే తాలిబొట్లు తెగిపోతున్నాయి. అనేక రకమైనటువంటి ఊపిరితిత్తులకి, అనేక రకమైనటువంటి రుగ్మతలకి లోనవుతున్నట్టు ఈ సందర్భంలో వాళ్ళని రక్షించకపోగా జనాభా ప్రాతిపదికన హాస్పిటల్స్ లేవు, జనాభా ప్రాతిపదికన స్కూల్స్ లేవు, కానీ జనాభా ప్రాతిపదిక మించి వైన్ షాపులు పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేస్తూ నేను అధికారంలోకి వచ్చినట్లయితే దశలవారు మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తా ఉన్నారు. ఆడవాళ్ళందరూ బ్రహ్మాండంగా మా అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఓట్లేసి గెలిపించారు. ఆయన గెలిచిన తర్వాత పక్కన పెట్టి దాన్ని తీసుకొని వీళ్ళు మద్యాన్ని, దశలవారు మద్య నిషేధాన్ని అమలు చేస్తా ఉన్నారు. అమలు చేయకపోగా నాణ్యమైన మద్యాన్ని ఎక్కడ అందచేయలేదు, కల్తీ తెచ్చారు, అనేక మంది చనిపోయారు. మేము మా గవర్నమెంట్ వస్తే అంతా మంచిగా జరుగుతుందని చెప్పి లోకేష్ బాబు చెప్పారు. ఏం మంచి జరుగుతుంది? ఈరోజు తాగినటువంటి మైకంలో విశాఖపట్నంలోనే అడ్డాగా మారిపోయింది. అత్యాచారాలకి, నేరాలకి, వావి వరుసల
మర్చిపోతున్నారు. తండ్రి కూతుర్ని అత్యాచారం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఏమి చెప్తున్నారు, విశాఖ బీచ్లో పెడితే తప్పేంటి అని అడుగుతున్నారు. అంటే వీళ్ళకి ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఏ ప్రజల ప్రయోజనాల కోసం మీరు గద్దెనెక్కారు, ఏం మాటలు మాట్లాడుతున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే తాగినట్టయితే అక్కడ ఉన్నటువంటి భర్త ముందు, తండ్రి ముందు, అన్నదమ్ముల ముందు సామూహిక అత్యాచారాలు చేస్తూ ఉంటే వీళ్ళు ఎవరికి చెప్తారు? ఇప్పటికే మహిళ మీద జరుగుతున్న అత్యాచారాలకి, దాడులకి, రేపులకి సరైనటువంటి శిక్షలు ఎక్కడికి కూడా పడట్లేదు. అవి పడకపోగా మరింత పెంచి పోషించే విధంగా ఈరోజు మద్యం షాపులను తీసుకురావడాన్ని మహిళా సంఘాల ఐక్యవేదికగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కూలి రేట్లు పెంచండి, అలాగనే నిత్యావసర ధరలు తగ్గించండి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి. ఇవన్నీ అభివృద్ధి మాట. అంటే మనం పురోగమనం వైపు వెళ్తున్నామా, తిరోగమనం వైపు వెళ్తున్నామని చెప్పేసి మహిళా సంఘాల ఐక్యతగా ప్రశ్నిస్తున్నాం. ఏదైతే 362 జీవోని తీసుకొస్తున్నారో తక్షణమే ఉపసంహరించుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. చూశారు కదా, అభివృద్ధి అంటే మద్య అమ్మకాలకి అనుమతి ఇవ్వటం కాదు, జీవో నెంబర్ 362ని వెంటనే రద్దు చేయాలి, లేదంటే మా ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తామని మహిళా ఐక్యవేదిక అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో దేవి, ప్రైమ్.